హలో ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? ఈరోజు ముచ్చట ఏంటంటే మీకు యూకే కరెన్సీ గురించి చెప్దామని ఈ వీడియో వేస్తున్నా. మన ఇండియన్ కరెన్సీ ఇండియన్ రూపీ ఎట్లనో యూకే కరెన్సీ వచ్చేసి పౌండ్ స్టెర్లింగ్ అంటారు. నార్మల్గా పౌండ్స్ అని అంటారు అందరూ. 1 పౌండ్ ఈరోజు ఉన్న ప్రకారం రేటు ప్రకారం ఇండియన్ రూపీస్తో కంపేర్ చేస్తే 118 రూపీస్ అప్రాక్సిమేట్గా ఉంది. అంటే 1 పౌండ్ ఇండియాలో 118 రూపీస్ అన్నమాట. అదే ఈ 1 పౌండ్. మనకు 5 పైసలు 10 పైసలు అని చెప్పి కాయిన్స్ ఉంటాయి కదా, ఇక్కడ కూడా అట్లా కాయిన్స్ ఉన్నాయి. 1p పెన్స్ని పీ అంటారు ఇక్కడ. 1p ఇది. నెక్స్ట్ 2p, 5p, 10p, 20p, 50p and next 1 pound, 2 pounds. ఇవి మొత్తం కాయిన్స్. ఇప్పటి వరకు మీరు కాయిన్సే చూసారు కదా, నోట్స్ చూడలేదు కదా. ఫస్ట్ నోట్ వచ్చేసి 2 పౌండ్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది. అండ్ 5 pound నోట్. మన నోట్ల మీద గాంధీ తాత బొమ్మ ఎట్లుంటుందో వీళ్ళకి క్వీన్ ఎలిజబెత్ II ఫోటో ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి 10 pound నోట్, 20 pounds నోట్, అప్రాక్సిమేట్లీ 2200 చేంజ్ మన ఐఎన్ఆర్లో ఈ ఒక్క నోట్. అండ్ నెక్స్ట్ హైయెస్ట్ నోట్ వచ్చేసి ఇక్కడ 50 pounds నోట్. దీనిలో విచిత్రం ఏంటంటే యూకేలో కరెన్సీ వచ్చేసి చింపినా చినగదు. మనం ఎప్పుడన్నా బట్టలలో పైసలు పెట్టుకొని మర్చిపోయి వాషింగ్ మిషన్లో వేస్తాం కదండి, అట్లనే ఈ పైసలు వేసినాం అనుకోండి, ఏం కాదు, వీటికి ఎట్లున్నాయో అట్లనే బయటకు వస్తాయి. నేను చెప్పినా అని చెప్పి వాషింగ్ మిషన్ లేకూరి ప్లీజ్. నెక్స్ట్ యూకేలో హైయెస్ట్ కరెన్సీ వచ్చేసి 50 pounds నోట్. అది పేపర్తో తయారు చేసి ఉంటుంది అండ్ చినిగిపోతుంది. చాలా తక్కువ మంది వాడతారు మార్కెట్లో కూడా, ఎందుకంటే దొంగ నోట్లు తయారు చేస్తారని చెప్పేసి. సో ఇదన్నమాట యూకే కరెన్సీ. Hope you like the video.